టైం కావస్తుంది, ఇంకా రాలేదండి. అవతల మా పెద్ద ఫోన్ చేసి చంపేస్తున్నాడు. చాలా సేపు వెయిటింగ్ చేసి ఏంది టెన్షన్ పడుతున్నావు? టెన్షన్ పడక ఏం చేయమంటారు సార్, ఎవడి ఏ వైపు నుంచి హ్యాట్సాప్ అంటారని గుండె పలిగిపోతుంది. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని చిటికిన వెలుతో శాసించగల ఆ యమధర్మ పంచిపైన పిస్టల్ గురిపెట్టేంత దమ్ము ధైర్యం ఏ పోలీసు అడుగుందిరా? ఈ మధ్యనే ఎవడో ఏసీపీ గాడు వచ్చి ఆ పెద్ద యమధర్మకి వార్నింగ్ ఇచ్చి వెళ్ళాడు. ముల్లోకాలను ముప్పు తిప్పలు పెట్టి ఆ యమధర్మకి వార్నింగ్ ఇచ్చి వెళ్ళాడంటే వాడు సామాన్యుడు కాడు. వాడి పేరేంటి? వాడి పేరు ఏసీపీ విజయ్ కుమార్. వాడికి వెనక ముందు ఎవరూ లేరు, అందుకే వాడికి అంత బలుపు. వాడి అంతు మా అన్న సుప్రీం సర్దార్ చెప్పి వాడి అంతు తెలుస్తానని మీ యమధర్మం మీ బాస్ చెప్పు. సరే బాస్, ఇదిగో సరుకు. రంగా, సూట్ కేసులో సరుకు కరెక్ట్ గా ఉన్నట్లేగా? అదేంటి బాస్, 2 సంవత్సరాలుగా కలిసి బిజినెస్ చేస్తున్నాం, ఆపై ఇంకా నమ్మకం కుదరలేదన్నమాట. మనం చేసే బిజినెస్ అలాంటిది రంగా. ఈ దందాలలో ఎవరిని నమ్మడానికి వీల్లేదు. ఓకే బాస్, వెళ్ళొస్తా. రంగా, వెళ్ళే ముందు మన పాపతో ఎంజాయ్ చేసుకో. వస్తా. కమాన్ బేబీ. పూసేయాలంట అరే ముద్దు ముద్దుగా, కోసే పువ్వు కోసేయాలంట యమ గుట్టు గుట్టుగా. మజాగా మతించుకుంటే కసెక్కిపోద్దమ్మో. గూగుమ్మ గూగుమ్మ గుమ్మడి చేలో
మంగళసూత్రం కట్టాలో యమ్మ లగ్గం పెట్టాలో యమ్మ నువ్వు ఓకే అంటే పంతులు గారిని పిలిపించేసేనా కార్యం జరిపించేసేనా